ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరీ అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్లు పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా, విత్ పర్మిషన్ మన ఇద్దరం కౌటలు కనేద్దామా? గుట్లుగా మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు ముస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా ఏమండి, కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్పప్ప ఎంత పెద్ద దండ. ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను, ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంతా స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. వంద మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను ఆ టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయికైనా అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడు అనుకున్నావు. శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని ప్రసాద్ అన్న, ఉషాకి నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక. శివగాడు సిగరెట్ తాచాడరా? శివగాడు లవ్ లో పెట్టాడు రే. పదండి. శివ రే, నువ్వు లవ్ లో పెట్టావు కదా, అసలు అమ్మాయిరా. అవునా? ఇప్పుడు అరే మా నేను లైసెన్స్ మర్చిపోయా. నువ్వు తెచ్చావా? లైసెన్స్ ఉందా? అండే లేదు. లైసెన్స్ ఎక్కడది? మరి ఎలా? వీడికి ఇస్తాను చూడు. ఉందా లేదా? వాడు మాట్లాడతాడు. నీకుందా లైసెన్స్? రెస్పెక్టెడ్ కానిస్టేబుల్ సార్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ కాంట్ అటెండ్ ది క్లాసెస్. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ టుడే. యువర్స్ ఒబీడియంట్లీ దాదాగిరి శివ. బాగా చదువుకున్న వాళ్ళలాగున్నారు. ఏఎం గోల్డ్ మెడల్. చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు. మిమ్మల్ని నేను ఆపలేదు బ్రదర్. నేను ఆపించాను. నువ్వా? తీసుకెళ్ళి వస్తాను. ఏంటా ఇది? ఏముంది సార్, ఈ బొమ్మ మీరు కొనండి సార్. ఏమయ్య ఎక్కడ పడితే అక్కడ నీకు టైం పాడేం లేదా? నాకు టైం పడింది సార్. మీరు కొనే వరకు ఇలాగే వస్తుంటాను సార్. ఇలా వస్తే ఇలానే పోతావు. పోతామండి. నాకు చాలా ఇంపార్టెంట్ పని, వదిలేవయ్యా. మీకు బోల్డ్ పనులు ఉండదు సార్.
మీ చేతి బొమ్మ కొనిపించడం నాకు ఇంపార్టెంట్ పని సార్. ఎవడ్రా వీడు? అరే కిరణ్ మాట్లాడుకో. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఆగరా. ఎవడ్రా వీడు? ఎవరేంటి సార్? నా పేరు ఆనందం అండి. నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది. ఈయన వల్ల నా జాబ్ పోయింది సార్. రేయ్ ఈ బొమ్మతో గొడవ పెట్టుకుంటే ఆ బొమ్మ వెళ్ళిపోతారా? ప్లీజ్ కొనండి సార్. ఇది యూత్ ప్రాబ్లం రా, నీకు తెలీదు. ప్లీజ్ కొనుక్కోండి సార్. అయ్యో! అబ్బా! మరి టైం వచ్చింది. ఏ రైళ్ళు? ఆపు, ఆపు, ఆపు. రే ప్రసాద్, అమ్మాయిదిరా. ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిందిరా. అందులోకే. ఇదేంట్రా బిల్డింగ్ మొత్తం అద్దాలే ఉన్నాయి, గేట్ ఎక్కడా? ఓ కింద ఉందా? అయినా మీరు ఎక్కడికి వెళ్ళారా నాకు తెలియక అడుగుతా. ఆ మధ్యలో శనిగడ తగిలాడులే మాకు. రే లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటి చూసేది? ఆ బిల్డింగ్ లో 40 ఆఫీసులు ఉండొచ్చు. ఏ ఆఫీసులో వెతుకుతావు? రేయ్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా, అమ్మాయి ఎక్కేది మన బస్ స్టాప్ లోనే, ఉద్యోగం చేసేది ఈ బిల్డింగ్ లోనే. ఇక మాకు వదిలే, రేపు మార్నింగ్ కల్లా అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఇలాగే ఉంటుంది మరి, ఫస్ట్ టైం లో పడ్డావు కదా. రేయ్ నువ్వు హ్యాపీగా ఉండు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. ఎరా మనం చూసుకుంటాం కదా. ఫీల్ అయిపోతాడేంటి వీడు? అయ్యా, అయ్యా, ఏయ్, నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండిరా, నేను కూడా రోడ్డు మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను. ఉద్యోగం అయిపోతే మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు అనుకో. ఏంటంటే అమ్మాయి దొరికితే బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకోవచ్చు. ఏయ్ చెప్పు తెగుద్ది. నిన్ను కాదు తల్లి, నీకు దండ పెడతా వెళ్ళు. ఏయ్ నీ అబ్బాయి ఎలా పండి. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ శివ? ఏమైంది మీకు? ఐఎమ్ సారీ. చూసుకోలేదు, ఏమనుకోవద్దు. సారీ. ఐఎమ్ సారీ. సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ యా. దీనికి ఎందుకు సార్ ఎన్నిసార్లు సారీ చెప్తారు? సారీ మా. ఈ అమ్మాయి చాలా బాగుంది కదండి. అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చిందనమాట. మనకు నచ్చితే సరిపోదండి, వాడికి కూడా నచ్చాలిగా. వాడిని కూడా ఓ మాట అడగండి. ఏమిటి వాడిని అడిగేది? నా బొందా? వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందన్న సంగతే తెలీదు, ఇంక పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే సరే రెడీ అవు, వెళదాం. మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు, అన్ని కుదిరితే నిశ్చితార్థం కూడా చేసుకుని వద్దాం. నిశ్చితార్థమా? అవును. అదిగో తోడుదంగలు వస్తున్నారు, నిశ్చితార్థంకి వెళ్తున్నాం. చెప్పు. బావగారు ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు? అన్నయ్య మనం ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందే చెప్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చేవాడు కదా. నిశ్చితార్థం అబ్బాయికి బావగారు. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశారా? ఏంటి నాన్న ఇది? సినిమాకి టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరనంత ఈజీగా నిస్తారని బయలుదేరమంటున్నావు. ఏమో నాకు నచ్చక్కర్లేదా? నీకు నచ్చక్కర్లేదు, నువ్వు చూడక్కర్లేదు, నీకు ఏ రిస్క్ లేదు. రెడీమేడ్ పెళ్ళాం. ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు. ఏంటి అదృష్టం? మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. మీ అమ్మ కూడా అప్పుడు మా నాన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి, ఇప్పుడు నేను సంతోషంగా లేనా? అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ముందే చెప్తున్నాను, ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని సంగతి కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఈ అమ్మాయి నా కాబోయే కోడలు. బయలుదేరండి. పేరుకు మాత్రం ఫాదర్, ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు. ఏంటమ్మా ఇది? ఏం చేయండి నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. వస్తున్నానండి. ఈ పెళ్లి చూపులకి నేను రాను పెద్ద నాన్న. రేయ్ నువ్వు రోజు ఎన్ని బస్ స్టాప్లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు? ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు. పిల్ల నచ్చలేదని చెప్పు. ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు, అక్కడ మీ పెదనాన్న ఆడుకుంటాడు. కమాన్. ఏంటి అసలేం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు అంటే ఎలా జరగాలి? ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఒకరికొకళ్ళు నచ్చాలి, ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి. మరేం జరుగుతుంది ఇక్కడ? అదే జరుగుతుంది. నువ్వు ఊరుకుంటావా? సరే ఏమనుకోకండి సార్, మా అన్నయ్యకి కాస్త నోటి దొరద ఎక్కువ. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందలేండి. అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి, నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి. ముఖ్యంగా నా గతం గురించి. అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? చూడండి రామనాథం గారు, నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు.
నేను చేసే రౌడీజం గుండాయిజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు. కానీ ఇక్కడికొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది. అప్పుడు మాణిక్యం అంటే ఎవరికీ తెలియదు, తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు. ఏదో ఒకరోజు నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కెవరు అనిపించింది. అంతే, ఎత్తిని చేయించేశాను, రౌడీజాన్ని మానేశాను. మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ. ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను, ఇప్పుడు బాగానే ఉన్నాను. విన్నావుగా, తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి. ఇదే ఛాన్స్ నచ్చలేదని చెప్పి. నాన్న నువ్వు ఆగరా. మాణిక్యం గారు, నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాడిని కాదు. నా జీవితంలా గడిచిందని చెప్పుకోవడానికి చాలా పెద్ద మనసు ఉండాలండి. నానా మా వాడికి అన్నీ తొందరేనండి. మీరు అమ్మాయిని పిలిపించండి. సత్య, ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ చేస్తారు. అదే చీర కట్టుకుని రమ్మంటే గంటల కొద్దీ టైం తీసుకుంటారు. అమ్మ సచ్చా, శివ అమ్మాయి ఇచ్చింది చూడు. అంత బిల్డప్ అక్కర్లేదులేరా. బావగారు, అమ్మాయి 10 సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకుంటుంది. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఏమిటి వీడిని అడిగేది? అమ్మాయి అందంగా ఉంది, చదువు ఉంది, పైగా సంస్కారం ఉంది. ఇంతకన్నా మంచి పిల్ల వీడికి ఎక్కడ దొరుకుతుంది? అలా అనకండి. రేపు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కదా. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి. ఒరే శివ, ఇంక మనకేం భయం లేదు. ఆయనే రూట్ ఓపెన్ చేశాడు. అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పి. నచ్చింది పెదనాన్న, చాలా బాగా నచ్చింది. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉందిరా. సత్య, అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నచ్చారు నాన్న. నానా, అక్కకి బాగా నచ్చాడు. చూడండి, వాళ్ళిద్దరి అభిప్రాయం ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మీ మీద గౌరవంతోనో మీరంటే భయంతోనో మీ అబ్బాయి ఈ పెళ్లికి సరేననొచ్చు. తర్వాత రేపేదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నా కూతురు. నా కూతురు కంటతడి పెడితే మాత్రం నేను తట్టుకోలేను. దాన్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించను. సాంబా అన్నా, ఈ టీ ఎట్రా? తాజ్మహల్ టీ అన్నా. నేను అడిగిన చార్మినార్ టీ కదా, ఇది తీసుకెళ్లి కుక్కలకు పోయి. అందుకోసం మీకు పోసా. మీరు ఇచ్చే డబ్బులకు ఇంతకన్నా మంచిది పోస్తారు ఎవడన్నా. ఏం డల్గున్నారు? సాంబాగాడు ఏమన్నా డబ్బులు అడుగుతున్నాడా? ఏం లేదురా, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి డీటెయిల్స్ కనుక్కోమంటే ఈ గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్ళాడంట. టికెట్లు అమ్మాయి తీసింది, ఈ బేవర్స్. ఫ్రీ టీ పోరా. అమ్మాయి పేరు సత్య, ఏజ్ 21, మేష రాశి, అశ్విని నక్షత్రం. వాళ్ళ నాన్న పేరు తొట్టి మాణిక్యం, అమ్మ పేరు లక్ష్మి, చెల్లెల పేరు నిర్మల. ఇంటి నెంబర్ 13, రోడ్ నెంబర్ 12, బంజారాయిల్స్. పిన్ కోడ్ మర్చిపోయాఏంటి? 500034. అవునరా, ఆ అమ్మాయి గురించి మమ్మల్ని డీటెయిల్స్ కనుక్కోమని నువ్వేంటి బయోడేటా చెప్తున్నావు? ఎంతైనా నా కాబోయే వైఫ్ కదరా. వైఫా? అవునరా, నా డ్రీమే నా కాబోయే వైఫ్. నిన్నే అనుకోకుండా నిస్తార్థం జరిగిపోయింది. వెరీ గుడ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి నా జీవితంలో మా నాన్న చేసిన మంచి పని ఇది ఒకటేరా. ఏదేమైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టంలో మన గిరి గారి తర్వాత నువ్వేరా. ఏం గిరే? ఆ సంగతి ఇప్పుడు ఎందుకులే అమ్మా. ఆ సంగతే మరీ దరిద్రంగా తయారైంది. ఏమైందిరా? మా ఫాదర్ కి దించిన తల ఎత్తకుండా ఉండే అమ్మాయి కోడలుగా కావాలంట. అబ్బా ప్రసాద్, కిస్మత్ కొలాయించింది రా బాయ్. ఏమైంది? అటు చూడు, ఆ పోరు నీకు భలే సూట్ అవుతుంది. ఏ పోరి? అబ్బా, కైపిరా కైపిరా. తల పోతే దించిందంటే సంచి నుండి దాకా తల ఎత్తదు. పేపర్ మిల్ వాటర్ వి. అరే మా సత్యరా. రేయ్, అమ్మాయి బాగుందిరా, వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు సిగ్గుపడాల్సిన అమ్మాయిలు రా, అబ్బాయిలు కదరా. వెళ్ళి మాట్లాడరా. మధ్యలో మాట్లాడు. ఎవడరా నువ్వు? వెళ్ళి మాట్లాడచ్చు కదా. మాట్లాడటానికి ఇప్పుడు ఏముంటదిరా? మా పెళ్లికి ఇంకా 30 రోజులు టైం ఉంది.
ఈ లోపు తన టేస్ట్ ఏంటో తన ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకుంటాను. సరేనా, ఆ అమ్మాయిని ప్రేమించామని పెళ్లి చేసుకుంటాం. పార్టీ ఎప్పుడు రా? ఈ రోజే. ఎక్కడరా? తాజ్ బంజారానా కృష్ణబాబురా? హౌస్ ఆఫ్ దాదాగిరి. రేయ్, నిశ్చితార్థం ఇప్పుడే కదా అయింది, పెళ్ళి అయ్యాక పెద్ద పార్టీ ఇద్దు కానీ. పార్టీ ఎప్పుడైనా ప్లేస్ నీళ్ళే.